9 రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. అందులో ప్రధాన ఘట్టమైనటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా ముగిసింది. అయితే గ్రేటర్ వరంగల్ పరిధిలో 11 ప్రధానమైనటువంటి చెరువులు ఉండగా మరొక 11 వరకు చిన్నపాటి చెరువులు, కుంటలు ఉన్నాయి. మొత్తం 22 చోట్ల నిమజ్జనం జరిగింది. అయితే నిమజ్జనం తర్వాత చెరువుల దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, మళ్ళీ చెరువులను పునరుద్ధరించి క్లీన్ చేసే పనులు జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏ విధంగా చేపట్టారు, ప్రస్తుతం చెరువుల వద్ద నిమజ్జనం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 రోజుల పాటు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. పోలీస్, జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ, ఫైర్ ఇలా అనేక శాఖల అధికారులు సమన్వయంతో ఈ నిమజ్జన కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం చెరువుల దగ్గర మాత్రం భారీగా నిమజ్జనం తర్వాత వ్యర్థాలతోటి పేరుకుపోయాయి. అయితే చెరువులకు సంబంధించినటువంటి దగ్గర కూడా మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ గ్రేటర్ వరంగల్ పరిధిలో మాత్రం చూస్తే మనకు జియో ట్యాగ్ ఇచ్చినటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి దగ్గర చూస్తే మొత్తం 6019 విగ్రహాలు, అతి భారీ విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. మొత్తం గ్రేటర్ వరంగల్ పరిధిలో 22 చెరువుల దగ్గర ఈ నిమజ్జన కార్యక్రమం అంతా కూడా కొనసాగింది. అయితే నిమజ్జనానికి సంబంధించినటువంటి కూడా చూస్తే విజయవంతంగా అయితే నిమజ్జన కార్యక్రమాన్ని అంతా కూడా అధికారులు పూర్తి చేయగలిగారు. కాలనీలలో కావచ్చు లేదా అపార్ట్మెంట్స్, ఇళ్లలో సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించి అవి వేలల్లోనే ఉంటాయి. అవన్నీ కూడా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా విజయవంతంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పూర్తి చేశారు. కానీ ప్రస్తుతం గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత చెరువుల దగ్గర మనం తాజా పరిస్థితిని కూడా చూడొచ్చు. విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం తర్వాత బయటికి తేలాయి. ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా కనిపిస్తుంది. మొత్తం 22 చెరువులతో ఈ నిమజ్జనం జరిగింది. మొత్తంగా 5000 టన్నుల వరకు కూడా అత్యధిక రసాయనాలు ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో నిమజ్జనం తర్వాత ఇనుముకు సంబంధించి అంటే విగ్రహాలను ఫ్రేమ్ చేయడం ద్వారా ఉపయోగించినటువంటి వాటి కావచ్చు దాదాపు 100 టన్నుల వరకు ఉండొచ్చు. అదేవిధంగా వాటి కోసమే ఉపయోగించినటువంటి కావచ్చు గడ్డి, విగ్రహాన్ని తయారీ కోసం ఉపయోగించినటువంటి కలపకు సంబంధించి దాదాపు 50 టన్నుల వరకు ఉండొచ్చు. పిఓపి ద్వారా చేసినటువంటి వ్యర్థాలు విగ్రహాలకు సంబంధించినటువంటి వాటికి కూడా 20 టన్నుల వరకు కూడా ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కెమికల్స్ ఉపయోగించినటువంటి కావచ్చు, విగ్రహాల కలర్స్ కావచ్చు, రకరకాల అవసరాల కోసం ఉపయోగించినటువంటి ఈ కెమికల్స్కు సంబంధించినటువంటి విగ్రహ నిమజ్జనాల కార్యక్రమం ద్వారా 10,000 లీటర్ల వరకు ఈ 22 చెరువులలో కూడా చేరినాయి అనేది అంచనా వేస్తున్నారు. అదేవిధంగా అనేక వ్యర్థాలకు సంబంధించినటువంటి కావచ్చు అవన్నీ కూడా ఒక 5,000 టన్నుల వరకు కూడా ఇవన్నీ కూడా చెరువులలో పేరుకుపోయినాయి అనేది అధికారికమైనటువంటి లెక్కలుగా చెప్తున్నారు. ఈ హానికరమైనటువంటి కొన్ని పిఓపితో చేసినటువంటి విగ్రహాలు లేదా వ్యర్థాలతోటి చెరువులన్నీ కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ 22 చెరువులలో భారీ విగ్రహాలతో పాటు చిన్న తరహా విగ్రహాలు ఇవన్నీ కలిపి 15,000కు పైగా నిమజ్జనం చేశారు. అయితే ప్రస్తుతం నిమజ్జనం చేసినటువంటి చెరువుల దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇమీడియట్లీ ఈ చెరువులకు సంబంధించినటువంటి క్లీన్ చేసే పనులు చేపట్టాలి. ప్రస్తుతం అయితే జీడబ్ల్యూఎంసీ అధికారులు శోభయాత్ర సందర్భంగా రోడ్ల పైన కావచ్చు, తర్వాత చెరువు పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం జరిగినటువంటి పాయింట్ల దగ్గర కేవలం విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయడానికి చేశారు. సేమ్ టైంలో స్థానికులు కావచ్చు వాళ్ళంతా కూడా చెరువులు ఈ విధమైనటువంటి వ్యర్థాలు పేరుకుపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెరువుల దగ్గర మాత్రం వ్యర్థాలతో పేరుకుపోయిన నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏ విధమైనటువంటి వర్క్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. నిమజ్జనం తర్వాత చెరువులన్నీ కూడా పూర్తిగా ఈ వ్యర్థాలతోటి నిండిపోయి ఉన్నాయి. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు లేదా మట్టి విగ్రహాలు, రకరకాల రసాయనాలతో చేసినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా చెరువులో నిమజ్జనం చేశారు. ఆ తర్వాత చెరువుకు సంబంధించినటువంటి దగ్గర కావచ్చు లేదా చెరువు పరిసర ప్రాంతాలలో కూడా విగ్రహాలనేమో చెరువులో నిమజ్జనం చేస్తే మిగతా వస్తువులను పూజకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు లేదా శోభయాత్ర సందర్భంగా తీసుకొచ్చినటువంటి కాగితాలు కావచ్చు అవన్నీ కూడా వ్యర్థాలు కొన్ని రోడ్లపైన పడేశారు. వాటన్నిటిని కూడా కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. వాటిని కూడా చూడొచ్చు. కార్పొరేషన్కి సంబంధించినటువంటి జీడబ్ల్యూఎంసీ సిబ్బంది అధికారులు కూడా
కూడా వీటన్నిటి క్లీన్ చేస్తున్నారు. అయితే మరోవైపు చెరువుకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. అయితే మనతోటి స్థానికులు కూడా ఉన్నారు, స్థానికులతో కూడా మాట్లాడదాం. అసలు చెరువులకు సంబంధించినటువంటి దగ్గర ఎలా ఉంది అనేది, ఎట్లా ఉంది చెరువుల దగ్గర చూస్తే? అయితే చెరువులో వినాయకులు వేయడం అనేది ఒక భాగం, ఎందుకంటే అది దేవునికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది, దానికి ఓకే, దానికి మేము వ్యతిరేకం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈ చెరువు నివాస ప్రాంతాల్లో ఉంది, చుట్టూ నివాస ప్రాంతాలే, అటు శాంతినగర్, అటు పద్మనగర్, ఇటు ఎంఎస్ నగర్, యువర్స్ కాలనీకి ఆనుకొని ఉంటుంది. అంటే నివాస ప్రాంతాల్లో ఉంది కాబట్టి వీటి వల్ల ఏంటంటే చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. నీళ్ళు ఇప్పుడు మురిగిపోతాయి. ఆల్రెడీ ఈ చెరువునే ఇంతకుముందు లెదర్ ఫ్యాక్టరీకి సంబంధించిన చెడు వాటర్ వచ్చిన బాపతి వాటర్ ఇవన్నీ అంటే చెడు వాటర్ మొత్తం అది కలుషితమైన నీళ్ళు. ఆ నీళ్ళల్లో ఇవి వేయడం వల్ల మళ్ళీ ఏంటంటే అనారోగ్యాలకు గురే అవకాశం ఉంది, ఈ చెడు వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వెంటనే తొలగించాలి. తొలగించినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే జీడబ్ల్యూసీ ఎంసీ వాళ్ళు ఈ తొలగించి మళ్ళీ పక్కకి వేస్తున్నారు, మళ్ళీ చెర్రలు వేస్తున్నారు. చెర్రలు కాకుండా దూరం ప్రాంతంలో పడేయాలి. దాంతోపాటు ఈ నీటిని కూడా కొన్ని రోజులు వదిలిపెడితే మళ్ళీ కొత్త నీళ్ళు వస్తాయి కాబట్టి ఏం కాదు. ఎందుకంటే నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. సో నిమజ్జనం తర్వాత ఎట్లా ఉన్నాయి మీ చెరువుల దగ్గర, మీ దగ్గర? पूरा अच्छा नहीं है, पूरा माहौल अच्छा नहीं है, नील भी अच्छा नहीं है, पूरा कचड़ा है, पूरा वासन आता है। बाजू में थोड़ा घर है, बच्चों को हमारे को बहुत परेशानी होता है, पूरा साफ कराना। ప్రస్తుతం అయితే చెరువుల దగ్గరకు సంబంధించి క్లీన్ చేసే ప్రయత్నం అయితే జీడబ్ల్యూఎంసీ సిబ్బంది కావచ్చు, అధికారులు కూడా చేస్తున్నారు. అయితే చెరువులకు సంబంధించినటువంటి దగ్గర వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, చెరువు పరిసర ప్రాంతాలు కావచ్చు, శోభాయాత్ర సందర్భంగా రోడ్లు ఆ పరిసర ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కావచ్చు, వాటన్నింటిని కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే చెరువుల దగ్గరకు వచ్చేసరికి చాలా ఎక్కువ వ్యర్థాలు ఉన్నాయి, వాటిని తొలగించాలనేది స్థానికులు కోరుతున్నారు. ఆ వ్యర్థాలు కావచ్చు లేదా ఏవైతే స్థానికులు తొలగించి తీసుకువెళ్తున్నారో అసలు వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటారో, వాళ్ళకు ఏ విధమైనటువంటి అవసరాలకు ఉపయోగపడతాయి అనేది కూడా తెలుసుకుందాం. చెరువులలో పేరుకుపోయిన వ్యర్థాలను స్థానికులే తొలగించుకుంటున్నారు. వీటిని వాళ్ళ అవసరాలకు వాడుకునే విధంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడతాయి కాబట్టి వీటిని తీసుకెళ్తున్నారు. అయితే విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో దానికి సంబంధించినటువంటిది ఎక్కువగా కట్టెతోటి చేసినటువంటి వాటి ఉన్నాయి. తర్వాత ఐరన్కి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవి స్థానికులకు కూడా కొంతమంది యువత వాటిని ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చెరువును ఒక విధంగా వీళ్ళే క్లీన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవి వినాయకుడి ప్రతిమను విగ్రహాన్ని పెట్టినటువంటి ఫ్రేమ్స్ ఇవన్నీ కట్టెతోటి చేసినట్టు ఉన్నాయి, తర్వాత ఐరన్ చేతితోటి చేసినట్టు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చెరువులోంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు చెరువులు ఎట్లా ఉన్నాయి అసలు ఇప్పుడు? చెరువు ఎలా ఉంది? చెరువు మురుగునీళ్ళతో ఉంది. మురుగునీళ్ళు అంతా గడ్డి ఇవన్నీ ఇక కట్టెలు పొయ్యిలకు ఇక ఇంటికి వేసుకోవడానికి సాపు చేస్తాను అన్నీ. ఎట్లా ఉన్నాయి అంటే ఈ నిమజ్జనం తర్వాత ఇవన్నిటిని ఎట్లా తీసుకెళ్తున్నారు? ఆటో మీద ట్రాక్టర్ మీద తీసుకొస్తున్నాను. కత్తులు పట్టి కోసి గడ్డి అంతా కోసి అన్ని విగ్రహాలను తీసేసి బొమ్మలు తీసేసి కట్టెలు తీసుకుపోతాను. ఈ కట్టెలు దేనికి ఉపయోగపడతాయి మీకు? దేనికి గుడిసెకు పొయ్యిలకు కట్టెలు తీసుకొచ్చి. ఎన్ని ఉన్నాయి చెరువులో ఇట్లా చూస్తే? ఇవన్నీ మీరు లోపలికి దిగి తీసుకొస్తున్నారు కదా? 100 దాకా వెళ్తాయి. 100 మొత్తం 100 వెళ్తే గడ్డి మొత్తం తీసేసి క్లీన్ చేస్తాం చెరువు. ఎంత టైం పడుతుంది ఒక విగ్రహానికి సంబంధించినటువంటి మొత్తం క్లీన్ చేసి లోపల తీసుకురావడానికి? ఒక్కదానికి 3 గంటల టైం పడుతుంది. 3 గంటల టైం పడుతుంది. గడ్డి కోసుడు, కత్తితో తీసుడు, నీళ్ళలోకి మునిగి తీసుకొచ్చుడు గంట టైం పడుతుంది. ఎట్లా అసలు ఆ నీళ్ళలో దిగినప్పుడు ఎట్లా ఉంది? ఆ స్మెల్ కానీ ఇదంతా కూడా ఎట్లా ఉంది? అసలు వాసన వస్తుంది. నీళ్ళలో మునగానే కొన్ని నీళ్ళు నోట్లో పోతాయి. ఇక గుంజుకొని వస్తే బయటికి వేసినాక ఒకటి తెచ్చుకుంటాం. ఎప్పటి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఇవన్నీ? ఇవాళ నుండే కొంచెం గడ్డి నానుతుంది, మాకు వస్తుంది ఫ్రీగా. అట్లా అని ఇవాళ నుండి స్టార్ట్ చేసినాం. ఇంటికి సరిపోయేటట్టు తీసుకొని పోయి తీసుకొని పోతాం. ఎంతమంది పని చేస్తున్నారు మీరంతా? మేము 8 మంది పని చేస్తాం. 8 మంది గుడిసె సరిపోయినట్టు తీసుకుపోతాం. 8 మంది కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అయితే ఇవి తీసుకుపోయిన తర్వాత వీటిని ఏమేం చేస్తుంటారు, ఎట్లా చేస్తుంటారు? ఇవేం చేస్తామంటే పొయ్యిలకు సంబంధం వస్తాయి, ఇక గుడిసెలకు అన్ని అట్లా వస్తాయి. కట్టెలు మంచిగా ఉన్నాయా మరి? ఎట్లా అంటే ఈ గుంజలు పొడి కట్టలు అక్కడికి వస్తాయి, ఇవన్నీ పొయ్యిలకు వస్తాయి. మాకు బువ్వ కూర వండుకోవడం, నీళ్ళు కాబెట్టుకోవడానికి వస్తాయి. ఇప్పుడు మీరంతా ఎన్ని కుటుంబాలు వాళ్ళు తీసుకుపోయి ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? కొంతమంది వరంగల్ అంటే వరంగల్ హన్మకొండ భీమవరం కూడా ఒక 50 గుడిసె వెళ్తుంది. వరంగల్ కూడా 20 మంది వెళ్తాం. మొత్తం మీతో అయితే చెరువు క్లీన్ అవుతుంది అంతే.
ఇక మురికి నీళ్ళు వచ్చుడు ఆసన ఇక కొన్ని చేపలు చచ్చిపోతున్నాయి ఆసనకు ఇక అట్లా రుచుకు ఎట్లా తీయాల్సిందే మేము అట్లా అంతే. ఇది ప్రస్తుతమైతే చెరువుకు సంబంధించి కొంత స్థానికులే తమ అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ఖాళీ చేస్తున్నారు. గుడిసెలు వేసుకున్న వాళ్ళు కావచ్చు లేదా నిరుపేదలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఈ నిమజ్జన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను కొంత తొలగించి వ్యర్థాలను కూడా తొలగించి అక్కడ ఉన్నటువంటి కలప ప్రధానంగా ఫ్రేమ్స్కు తయారు చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా తీసుకెళ్తున్నారు. వీటిలో కొన్నేమో గుడిసెలు వేసుకోవడానికి ఉపయోగపడతాయి, మరికొన్ని కట్టెలు ఇవన్నీ కూడా రోజువారీ వంట చేసుకోవడానికి వనరుగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని తీసుకువెళ్తున్నారు. దీని ద్వారా కొంత చెరువుకు సంబంధించినటువంటి వ్యర్థాలను తొలగించడానికి కూడా అవకాశం ఏర్పడింది. 2 రోజులుగా నిమజ్జనానికి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా చెరువులో నాని ఉన్నాయి కాబట్టి వాటిని విగ్రహాలను అక్కడనే తొలగించి అక్కడ ఉన్నటువంటి గడ్డి కావచ్చు, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసినటువంటి విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా మట్టి విగ్రహాలకు సంబంధించినటువంటి మట్టి కావచ్చు, లేదా పూజకు ఉపయోగించినటువంటి ఏవైతే వ్యర్థాలు ఉంటాయో అవన్నిటిని కూడా తొలగించి వాటిని ఫ్రేమ్స్ను మాత్రం కలప ఉపయోగించేటువంటి కలప కావచ్చు, ఐరన్కి సంబంధించినటువంటి కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకువెళ్తున్నారు. వీటన్నిటి కూడా పేరుకుపోయాయి. ఇవన్నీ ఇలానే ఉంటే స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత చెరువులు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ళన్నీ కూడా కలుషితం అవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా తొలగించి క్లీన్ చేయాలనేది మాత్రం స్థానికులు కోరుకుంటున్నారు. ఇది ప్రస్తుతం నిమజ్జనం తర్వాత చెరువుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.